మనిషి శరీరం శాశ్వతం కాదు, మనిషి జీవితం అంతకన్నా శాశ్వతం కాదు. ఎప్పుడు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో ఎవరికీ తెలియదు. అలాంటిది అధికారం శాశ్వతంగా ఉంటుంది అని భ్రమపడుతున్నారు కొంతమంది మూర్ఖులు. అలాంటి వాళ్ళను చూస్తే జాలేస్తుంది. కడప నడిబొడ్డులో మేము మహానాడు జరిపాము అని అనుకుంటున్న టీడీపీ నాయకులు సంబరాలు చేసుకోండి, చాలా చాలా మంచిది. కడప నడిబొడ్డులో మీరు సంబరాలు చేసుకుంటే ఎవరు మిమ్మల్ని కాదనరు. ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా సంబరాలు చేసుకోవచ్చు, మీటింగులు పెట్టుకోవచ్చు, మీరు రోడ్లపైన ర్యాలీలు చేసుకోవచ్చు, ఆ అధికారం మీకుంది. కానీ కడప నడిబొడ్డులో ఒక మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహం చుట్టూ తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడమే అభ్యంతరకరం. తెలుగుదేశం పార్టీ జెండాలు మీరు ఎంత ధైర్యంగా ఆయన ఆ మహానుభావుడు విగ్రహం చుట్టూ కట్టారంటే ప్రజలు ఏమనుకోవాలి మిమ్మల్ని? మీ మూర్ఖత్వం, మీ అజ్ఞానం చూసి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఒక తండ్రి. అలాంటిది కడప నడిబొడ్డులో ఆయన యొక్క కడప అడ్డ రాజశేఖర్ రెడ్డిది కడప అడ్డ అంటారు, రాయలసీమ ముద్దుబిడ్డ అంటారు రాజశేఖర్ రెడ్డిని. అలాంటిది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మహానుభావుడు, వైఎస్ఆర్ పార్టీకి అధ్యక్షుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రికి తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి, అది స్వర్గస్థులైన ఒక మహానుభావుని విగ్రహానికి తెలుగుదేశం జెండాలు కట్టడం, ఆ విగ్రహం కడప నడిబొడ్డులో ఆయన విగ్రహం చుట్టూ కూడా తెలుగుదేశం ఫ్లగ్ కార్డులు కట్టడం, ఇది చాలా చాలా దారుణమైన విషయం. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న పని మంచిది కానే కాదు. మీరు మహానాడు చేసుకోండి, ఎవరూ కాదనరు. కడప నడిబొడ్డులోనే చేసుకోండి, ఎవరూ అభ్యంతరం చెప్పరు. రాజశేఖర్ రెడ్డి అడ్డాలో చేసుకోండి, మీకు ఎవరు అభ్యంతరం చెప్పరు. జగన్మోహన్ రెడ్డి అడ్డాలో వెళ్ళి మీరు మీటింగ్లు పెట్టుకోండి, ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం చుట్టూ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారికి మీ తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం అంటే అది అవమానకరం, రాష్ట్ర ప్రజలకు కూడా అవమానకరం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి తండ్రి గారు. అలాంటి వ్యక్తికి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ముఖ్యమంత్రి పదవిలో చనిపోయినటువంటి వ్యక్తికి మీ పార్టీ జెండాలు కడుతూ మీరు పైచాచిక ఆనందం పొందటం మాత్రం ఏమాత్రం బాగులేదు. చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను, మీ నాయకులు చేసే పని మంచిది కాదు. మీరు ఇలాంటి చర్యలను మీరు స్వాగతించకూడదు. ఇలాంటి చర్యలు స్వాగతిస్తే భవిష్యత్తులో రేపు చంద్రబాబు గారి ఇంటికి వైఎస్ఆర్సీపీ జెండాలు ఖచ్చితంగా కట్టే అవకాశము ఉంటుంది. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాకుండా ఎవరూ ఆపలేరు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలను వాళ్ళు భవిష్యత్తులో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే మనం ఒక ఆకు మింగితే వాళ్ళు 10 ఆకులు మింగుతారు, మనం ఒక రాయి వేస్తే వాళ్ళు 10 రాయిలు వేస్తారు. ఖచ్చితంగా కర్మ ఫలాలని అనుభవించక తప్పదు. ప్రతి టీడీపీ నాయకుడు ఇంటి ముందు మేము జెండాలు కడతాము అని కడప నాయకుడు ఆల్రెడీ ఆయన చెప్పటం జరిగింది ప్రెస్ మీట్లో. ఆ దేవుడు అనుగ్రహిస్తాడు, మేము అధికారంలోకి వస్తాము, ఖచ్చితంగా ఇది పునరావృతం అవుతుంది. ప్రతి తెలుగుదేశం నాయకుడు ఇంటికి మేము మా పార్టీ జెండాలు కడతాము అని ఆయన చెప్పటం జరిగింది. ఆయన చెప్పటం కాదు, మీరు రెచ్చగొట్టే చర్యలు చేస్తే అధికారం ఉంది కదా అని ఇటువంటి పనులు చేస్తే ఎవరు కూడా హర్షించరు. చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి, లోకేష్ బాబు గారు దీనిపై స్పందించాలి. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తూ చంద్రబాబు నాయుడుకు బేషరతుగా ఈ సంఘటనకి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను. జై హింద్.